బ్రిటన్లో స్థిరమైన ప్రభుత్వాలు ఎక్కువ. దాదాపు 15 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆ మారేటటువంటి సందర్భంలో రిషి సునాక్ ఉండడమే అక్కడ కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం స్మార్ట్గానే ఉన్నాడు. తన నేతృత్వంలోని ప్రభుత్వం రంగంలోకి దిగిపోయింది ఆల్రెడీ అని చెప్పాలి. టోటల్గా చూస్తే సర్వేలు చెప్పినట్టుగానే బ్రిటన్ ఎన్నికల్లో స్మార్టర్ నాయకత్వం లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాలకు గాను 33.7% ఓట్లతో 412 సీట్లు దక్కించుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 201 స్థానాలకు పరిమితమైంది. రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ 23.7% ఓట్లు పొంది 121 సీట్ల దగ్గర అయిపోయింది. 2019తో పోలిస్తే ఏకంగా 250 సీట్లను కోల్పోయింది. మెజార్టీకి 326 సీట్లు అవసరం. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటలకే భారత కాలమాన ప్రకారం ఉదయం 10 గంటల లేబర్ పార్టీ 368 సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ని అధిగమించింది. ఫలితాలు వెల్లడి మొదలయ్యాక సుందర్లాండ్లో 18,847 ఓట్ల మెజార్టీతో లేబర్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. తాజా విజయంతో 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. స్మార్టర్కి ఫోన్ చేసి సునాక్ శుభాకాంక్షలు చెప్పారు. 2 ఏళ్ల క్రితం ప్రధానిగా ఎన్నికైన ఆయన ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఫలితాల తర్వాత కింగ్ చార్లెస్ IIIని కలిసి సునాక్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజధానిని ఆమోదించారు. బ్రిటన్ కాలమాన ప్రకారం గురువారం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఏకంగా 28 మంది గెలిచారు. అదే సందర్భంలో రిషి సునాక్ ఏమో తన సొంత నియోజకవర్గంలో గెలుపొందారు. ఏదైతే తను పోటీ చేసినటువంటి రిచ్మండ్ నార్దర్న్ అలర్టన్ స్థానంలో మాత్రం తను గెలుపొందాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు.